రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు అయ్యా మీ కృప మా అందరిపైన చూపించినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మా ప్రయాణాల విషయంలో కృప చూపించారు, క్షేమాన్ని దయచేశారు. ఎవరికి హాని, అపాయం, ప్రమాదం సంభవించకుండా కాపాడారు. మా పనుల విషయంలో కూడా మాకు బలాన్ని, వివేకము, జ్ఞానమును దయచేశారు. ఫలించేవారిగా నిలవబెట్టారు నాయన. అయ్యా, ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే మాకు దయచేశారు. ఈ రాత్రి కాలంలో సజీవులంగా మేము ఉండి ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకొనగలుగుతున్నామంటే ప్రభువా, అది కేవలం మా ఎడల చూపించిన కరుణను బట్టి సాధ్యమై ఉన్నది ప్రభువా. అందును బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, మీకు కృపయు సమాధానమును విస్తరించునుగా. కానీ 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవునైనా, ఎంతో మంది బిడ్డల జీవితాల్లో అయ్యా మీ కృప లేక వారు నశించిపోతున్నారు. మీరు చూపించే సమాధానం లేక అయ్యా గజిబిజి గందరగోళంగా కన్నీటితో అయ్యా గొడవలతో వారు జీవిస్తున్నారు. తండ్రి, మీరు సెలవిస్తున్నట్లుగా మీ కృప, మీ సమాధానం వారందరి జీవితాల్లో అయ్యా విస్తరింప చేయండి. అయ్యా, వారికి కావలసినంత కృప దయచేయండి. వారికి తండ్రి కావలసినంత సమాధానాన్ని దయచేయండి. దేనిని బట్టి చింతించకుండా హృదయంలో నెమ్మదితో అయ్యా వారందరూ కూడా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే విశ్వాసముతో నమ్మి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ సమస్యతో మీ పాద సన్నిధికి వచ్చారో ఆ సమస్య నుంచి వారికి విడుదలను దయచేయండి. ఆ విషయంలో సహాయమును అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంతో ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ఉన్న బలహీనతను కొట్టివేయండి నాయన. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన వ్యాధుల నుంచి విడిపించండి నాయన. అయా, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్, కిడ్నీ సమస్యల నుంచి స్వస్థత దయచేయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే బీపీస్తో, షుగర్, థైరాయిడ్స్తో బాధపడుతున్నారో వారికి కూడా స్వస్థత అనుగ్రహించండి తండ్రి. అయా, ఆర్థరైటిస్ నుంచి విడిపించండి. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి నాయన. అయా, స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి, అయా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయనా, ప్రార్థన చేస్తున్నామయ్యా, ఎవరైతే ఇంకా బయటికి చెప్పుకోలేని భయంకరమైన వ్యాధులతో, సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల నుంచి, ఆ భయంకరమైన వ్యాధుల నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. ఆయన అంధకార క్రియల్ని యేసు నామములో లయపరచండి. అయా, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఆ డిప్రెషన్లో నుంచి కూడా లేవనెత్తండి తండ్రి. అయా, కుటుంబంలో తండ్రి నెమ్మది లేని, సమాధానము లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. అయ్యా, వారి కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఒకరినొకరు గౌరవించుకునే హృదయం, ప్రేమించుకునే హృదయము, అర్థం చేసుకునే హృదయము వారికి దయచేయండి ప్రభువా. అయ్యా, అడుగుతున్నాము, భార్య భర్తల మధ్య, చిన్న బిడ్డలకు, యవన బిడ్డలకు, తల్లిదండ్రులకు మధ్య, అయా రక్త సంబంధికులకు మధ్య ఏ గొడవలు లేకుండా అందరూ కూడా సంతోషంగా జీవించే కృప దయచేయండి తండ్రి. అయ్యా, అదేవిధంగా వివాహ విషయంలో కృప దయచేసి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఆర్థికపరమైన కష్టాల నుంచి లేవనెత్తండి అయ్యా. అప్పు తండ్రి కొట్టివేయండి.
అయ్యా వారు తండ్రి తలగానే గాని తోకగా ఉండరు అనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. అయ్యా గర్భఫలం లేని వారిని దర్శించి గర్భఫలాన్ని దయచేయండి. మూసి ఉన్న గర్భాన్ని తెరవండి ప్రభువా. ఆయా దేశాల్లో చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. విదేశాలు వెళుతున్నారు, వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ పాస్పోర్ట్స్ విషయాలలో అయ్యా ఎటువంటి ఆటంకాలు లేకుండా కృప దయచేయండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరికి కూడా క్షేమాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. అయా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో సఫలపరచండి నాయనా. అదే విధముగా ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారో వారికి మీ సహాయము దయచేయమని ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి తండ్రి. మేము సేద తీరబోతున్నామయ్యా. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలతో బాధపడకుండా, ఎవరు కూడా అంధకార దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఇబ్బందులు ఈ రాత్రిని ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి సుఖవంతమైన కంటి నిండా నిద్రను దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.